రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిన విజువల్స్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా రఘురామరాజు గారు అంటే చాలా గౌరవం నాకు. ఆయన ఏదున్నా మొహం మీద మాట్లాడే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అలుపులేని పోరాటం చేసిన వ్యక్తి, ప్రాణాలకి తెగించి ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన వ్యక్తి. చిత్రహింసలు అనుభవించారు ఆయన. ఖచ్చితంగా ఆయన మీద ఈ రాష్ట్రాన్ని కాపాడిన దాంట్లో ఆయన కూడా భాగస్వామి కనుక ఆయన మీద మనం ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ అనేది చూపించాలండి. అయితే ఈరోజు జరుగుతున్న ఈ సంఘటనలు చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, గతంలో రాజుల కాలంలో రాజులిద్దరు కోటలో ఉంటారు, సైన్యం మాత్రం బీభత్సం కొట్టు చచ్చిపోతారు. నాకు ఈ కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు వెనకాతల నుంచి ఎవరో ఉన్నారు మాస్టర్ మైండ్స్, కానీ ఎదరు మాత్రం సైన్యాన్ని పెట్టి బలి చేసేస్తున్నారు. ఆ బలి అయిపోయే వాళ్ళలో ఎక్కువగా ఎస్సీలు మరియు క్రిస్టియన్స్. ఇప్పుడు ఈ మధ్య వచ్చే వార్తల్లో ఫ్రంట్ లైన్లో వాళ్ళనే పెట్టేస్తున్నారు, బ్యాక్ ఎవరో ఉంటున్నారు. అయితే ఆ మాట చెప్పిన వాళ్ళు ఈ మాట కూడా చెప్పాలి. రఘురామరాజు గారు ఆయన ఒక అధికార పార్టీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దేశ విదేశాల నుంచి పెట్టుబడుల వరద కులిపిస్తూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని ప్రజలు గుర్తించకుండా వైసీపీ ఏదో గొడవలు చేస్తూనే ఉంటుంది. ఎస్సీల మీద దాడి జరిగింది, కుల వివక్ష చూపించారు, పలానా చోట ఇలా జరిగింది, అలా జరిగింది అనుకుంటూ వాళ్ళు ఏదో ఒకటి ఒక రకస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ సమయంలో అలాంటి ఒక గొడవలు రేజ్ అయ్యే కానీ, లేకపోతే ఒక అల్లర్లు చెలరేగే విషయాల్లో కానీ అధికార పార్టీ నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరో దానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అనిపించిందండి. ఫస్ట్ పాయింట్, త్రిపుల్ గారు ఎవరైనా ఆయన రెచ్చగొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన జగన్ గారికి ఇచ్చింది మామూలు ఫైట్ కాదు, వైసీపీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుంటాడు ఆయన. కాబట్టి ఆయనకి ఎలాగో కోపం త్రిపుల్ గారికి, ఆ కోపం ఎక్కువ కాబట్టి ఆయన రెచ్చగొడితే ఆయన ఇమీడియట్గా బరస్ట్ అయిపోతాడు. తద్వారా మనం ఎల్లర్లను ఇంకా పీక్స్కి తీసుకెళ్ళొచ్చని వాళ్ళు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీతో ఉన్నారనిపిస్తుంది. దానికి త్రిపుల్ గారు పట్టించుకోకుండా వదిలేసి అలాంటి వాటిని వాళ్ళు రెచ్చగొట్టినా సరే ఈయన డిగ్నిఫైడ్గా ఉంటూ ఈయనకున్న హోదాని, లేకపోతే ఆ నియోజకవర్గ అభివృద్ధి మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తే మంచిదేమో అనిపించిందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది అసలు ఈ గొడవ ఎక్కడ, ఇప్పుడు ఈయన మీద దాడి జరిగింది, గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆకివీడు పెదపేట, ఎస్సీపేట. అది ఎస్సీపేటలో రఘురామరాజు గారు పాత రామాలయం ఒకటి ఉంది, ఆ రామాలయాన్ని నేను బాగు చేస్తానని చెప్పి వెళ్ళారు. అయితే అదేం తప్పు కదండి, రామాలయం ఎక్కడైనా కట్టచ్చు. ఈ భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ కులం మధ్య అయినా, ఏ మతం మధ్య అయినా, ఈ భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కట్టచ్చు రామాలయం. అట్లేదు, ఎందుకంటే రాజ్యాంగం హక్కు ఇచ్చింది. అయితే ఈయన ఉండి నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, హిందువులు నివసించే ప్రాంతాలు ఉన్నాయి, రామభక్తులు నివసించే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఏమైనా ఒకటి రెండు కట్టి మూడోదిగానో నాలుగోదిగానో ఆకివీడు పెదపేటలో కడితే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈయన డైరెక్ట్గానే వెళ్ళి ఆకివీడు పెదపేటలో కడతాను, నేను అక్కడ ఎస్సీలు ఉన్నా ఎవరున్నా సరే నేను కడతానన్నారు. ఓకే. అయితే అక్కడున్న కొద్దిమంది మరి ఆ ఆలయ నిర్మాణాన్ని వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారో నాకు అర్థం కాలే. అక్కడున్న క్రిస్టియన్సో దళిత్ ఎవరన్నా ఇప్పుడు ఏదైతే రామాలయం నిర్మాణాన్ని అడ్డుకున్నారని వస్తున్నాయి కదా వార్తలు, వాళ్ళకి పని ఏంటి? అందులో కొంతమంది మాట్లాడుతున్నారు, వీళ్ళెవరూ కూడా నిజమైన క్రిస్టియన్సో నిజమైన దళితులో న్యూట్రల్స్ మాత్రం కాదండి. అక్కడ రఘురామరాజు గారు పని చేస్తున్నారు, ఆ పనిని అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్ గారికి ఉంది. లేకపోతే ఈయనకి మరొక శత్రు ఎవరు? పివి సునీల్ గారికి ఉంది. కొంతమందిని రెచ్చగొడతారు. వాళ్ళు రెచ్చగొట్టి ఇక్కడ అందరూ మేము క్రిస్టియన్స్ ఉన్నామండి, ఇక్కడ కట్టొద్దండి అని ఒకరిద్దరు స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను వాళ్ళని అడుగుతున్నాను సూటిగా, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి రామాలయం కట్టొద్దు అనే మాట మీరు మొదలుపెట్టారనుకో, ఈ ఓసీ పేటల్లోనూ బీసీ పేటల్లోనూ అలాగే హిందువుల మధ్యలో ఉన్న చాలా చర్చిలు మూసేయాలనే గొడవలు మొదలు పెడతారు. అది మొదలవుతాయి. ఎందుకు అవుతాయంటే మీ మాటల వల్లే, మీరిచ్చే ఇలాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్స్ వల్ల.
ఈ భారతదేశం అందరికీ హక్కు ఇచ్చిందని మాట. ఇప్పుడు ఎక్కడో ఓ చర్చ్ ఉందండి, అక్కడ ఎవరో ఎందుకు మనం గొల్లపురంలో జరిగింది, ఇక్కడ అంతా హిందువులు ఉన్నాం, చర్చ్ తీసేయండి, గోల ఆడుతున్నారు ఇల్లు అని చెప్పి గొడవ పెట్టారు. అప్పుడు మనం ఏం అడిగాం? సూటుగా నేను ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులను అడుగుతున్నాను, అరే రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చిందండి, ఎక్కడైనా పెట్టుకుంటామని చర్చ్ అని అన్నారు కదా. అంటే రాజ్యాంగం ఓన్లీ క్రిస్టియన్స్కే ఇచ్చిందా హక్కు, హిందువులకి ఇవ్వలేదండి? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చర్చ పెట్టుకునే హక్కు మనకి ఎలాగైతే ఉందో, ఎక్కడికైనా వెళ్ళి రామాలయం కట్టుకునే ఆ హక్కు మన హిందూ సోదరులకు కూడా అలాగే ఉంటుంది కదా. అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరు ఒక రామాలయాన్ని అడ్డుకుంటే దాని తీవ్రత ఏంటో పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారబ్బా. ఎందుకు చెప్తున్నానంటే, ఆడెవడో కోన్ కేసులో గొట్టంగాడు ఒకడు, నేను పాస్టర్ అండి, నేను ఎస్ఎస్టీ కేసు ఆడతానండి, నేను సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ ఆడికి లెంపకాయలు ఇచ్చి ఇప్పుడు ఎవరెవరున్నారు అలాంటి వాళ్ళు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఫుల్ ఎంక్వైరీ మొదలుపెట్టే పరిస్థితి వస్తుంది, వచ్చిందేమో కూడా. మనం అంటే నిజం చెప్పాలంటే ఎంతలో ఉండవలసిన అంతలో ఉంటే మంచిది కదా. ఎందుకు బలవంతుడిని గోక్కోవడం ఎందుకు? ఒకవేళ నిజంగా బలవంతుడు ఆయన తప్పుగా మీ మీదకి వచ్చాడు అనుకో, తిరగబడండి, ఎదిరించండి, శభాష్ అంటారు అందరూని. అంతేగాని మనమే రూల్స్ మాట్లాడతాం, మనమే రాజ్యాంగం కోసం మాట్లాడతాం, సమానత్వం కోసం మాట్లాడతాం, హక్కుల కోసం, మత స్వేచ్ఛ కోసం మాట్లాడతాం. మత స్వేచ్ఛ అంటే ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే అనుకుంటున్నాం ఏంటి? నేను ఆగివిడి పెద్దపేటలో ఎవరైతే రామాలయాన్ని వ్యతిరేకించారో వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అడుగుతున్నాను. ఎందుకండి ఆ గొడవ ఎందుకు? సరే ఆయన ఎందుకో అక్కడే కడదాం అనుకున్నాడు, అది కొంచెం కాంట్రవర్సీ నిర్ణయం ఫస్ట్. రెండోది వాళ్ళు అడ్డుకోవటం, అది ఇంకా కాంట్రవర్సీ నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు అడ్డుకోవడమే కాదు, ఇప్పుడు ఆయన ఇవాళ శ్రీరామనవమి వెళ్తాడు, ఆయన రామాలయానికి వెళ్తాడు, పూజ చేస్తాడు, దండ వేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, ఇంకోటి ఏదైనా చేస్తాడు, ఏదైనా జరుగుతాయి అక్కడ. అక్కడ నిరసన తెలియజేయాల్సిన అవసరం నిజమైన దళితులకి, నిజమైన క్రిస్టియన్స్ అయితే వాళ్ళకు ఉండదు. కానీ నిరసన తెలియజేయడంతో పాటు ఒకవేళ నిరసన తెలియజేశారు అనుకుందాం, ఆయన మీద దాడి చేసేదాకా మేకులో లేకపోతే ఏ మారణాయుధాలు పట్టుకుని వెళ్ళారని ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా నేను ఆ వీడియోలో ఎక్కడ కనపడలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ మేకులు కనిపించాయి. ఆ మేకులతో దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం? టు బీ హానెస్ట్ నేను చెప్తున్నానండి, అక్కడ దళితుల్లో ఇంకొకళ్ళనో పిక్చర్లోకి తీసుకొస్తారు ఫ్రంట్ లైన్లోకి. ఇది రఘురామరాజు గారికి దళితులకి సంబంధించిన గొడవ అంటారు. ఇందులోకి కొంతమంది ముసుగు దొంగలు ఎంటర్ అయిపోతారు. ఈ ఎంటర్ అయిపోయిన ముసుగు దొంగలు రఘురామరాజు గారిని ఏదైనా చేసి అది ఆ క్రెడిట్ అక్కడ ఉన్న దళితుల అకౌంట్లోనూ, క్రిస్టియన్ అకౌంట్లోనూ వేసేస్తారు. ఎప్పుడైతే రఘురామరాజు గారి మీద ఎవరో ముసుగుగాళ్ళు వచ్చేసి, రఘురామరాజు గారి శత్రువులు ఉన్నారు కదా, జగన్ గారి శత్రువు ఆయనకి, పివి సునీల్ కుమార్ గారి శత్రువు, మరొకడు ఎవడో సూట్ గడు ఒకడు ఉంటాడు, ఆడు మేకప్ మ్యాన్ గాడు ఆడు, ఇలాంటి వాళ్ళు ఎవరినన్నా అలా వాళ్ళ చెంచాలు ఉన్నారు కొంతమంది. ఆ చెంచాలతో ఈ దళితుల్లోకి దూరిపోయే వాళ్ళు ఆయన ఏమైనా చేశారంటే, ఆయన మీద ఏదైనా దాడి జరిగిందంటే ఇది హిందూ క్రిస్టియన్ గొడవగా మారిపోద్ది. మారిపోయిన తర్వాత అమాయకులైన ప్రజలు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏమి డ్రామాలు ఆడుతున్నారా? లేదా మీ పబ్బం గడుపుకోవడం కోసం, లేదా మీ లీడర్షిప్ నిలబెట్టుకోవడం కోసం మీరు చేసే పనులు ఇవా? మీకు నిజంగా రఘురామరాజు గారు అంటే నచ్చలేదు, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అతను ఫేస్ చేయండి ఆయన్ని. ఇగో మేము వస్తున్నాం, గొడవకు వస్తున్నాం, ఇదిగో మా ఆర్గనైజేషన్ నుంచి వస్తున్నాం, లేకపోతే ఇగో నా అనుచరులతో వస్తున్నాం, నేను వెళ్ళండి. ఎందుక ఆ దళితులను అడ్డు పెట్టుకుంటారు? ఎందుక దళిత క్రైస్తవులను అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాణాలకు రిస్క్లో పెడుతున్నారు? ఇప్పుడైనా చూసాడు ఎవరెవరు దాడి జరిగింది, కెమెరాలు అయ్యి అన్నీ ఉన్నాయట. అక్కడ మామూలుగా నిరసన తెలియజేద్దామని పిలిస్తే 10 మంది వచ్చి ఉండొచ్చు అక్కడి నుంచి, పేటలో నుంచి. ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు పెడితే వాళ్ళందరూ జైలుకి పోతే ఎవరాళ్ళకి దిక్కు? ఇక్కడ కొందనపల్లి ఇందాక పొద్దున్నే మాట్లాడాను నేను, పి గన్నవరం దగ్గర. అక్కడ కూడా అలాగే వైసీపీ డైరెక్ట్ ఎంటర్ అవ్వకుండా అక్కడ ఉన్న కొంతమంది దళిత నాయకులతో అక్కడ ఉన్న కాపుల్ని వాళ్ళని వీళ్ళని శుభ్రంగా తిట్టించేసి, ఇది కుల వివక్ష, కుల అది ఇది అని చెప్పేసి ఆ మాట్లాడించేసి ఇతర కులాలందరూ కూడా అక్కడ దళితుల్ని చెడ్డ చేసేసారు. పిఠాపురంలోనూ అదే చేశారు. ప్రవీణ్ పగడాల విషయంలో క్రైస్తవులందరినీ ఈ హిందువుల దగ్గర దోషులుగా నిలబెట్టారు. ఈ అంతటికీ ఎవరు పబ్బం గడుపుకోవడానికి? వైసీపీ కోసం. వైసీపీ కోసం మాట్లాడడానికి వైసీపీలో అధికార ప్రతినిధులు లేరా? వైసీపీలో నాయకులు లేరా? వైసీపీలో సజ్జల రెడ్డి గారు లేరా? ఇంకొక వై సుబ్బారెడ్డి గారు లేరా? మిథున్ రెడ్డి ఎవరు లేరయ్యా? ఎవరు లేరని మీరు ఇలా ఎగబడిపోతున్నా నాకు అర్థం కాదు. ఎవరొస్తాడు రేపు పొద్దున్న ఇడిపించడానికి? ఎవడొస్తాడు జైల్లోంచి? అదే
జగన్ గారు అధికారంలోకి వస్తే అధికారం మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది. దళిత క్రైస్తవుడికో దళితుడికో సంపూర్ణ అధికారం ఆయన కూడా ఇవ్వడం. ఎందుకురా బట్టలు చింపేసుకుని ఇంత పెద్ద పెద్ద రిస్కులు ఇరుక్కుంటున్నారు? హక్కులు అందరికీ ఉంటాయి కదా. రామాలయం ఎక్కడైనా కడతారు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇక్కడ మేమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట అందరూ కాపులు ఉన్నారండి. అక్కడికి మనోడు ఒకడు వెళ్ళి రెంట్కి ఇల్లు అడుగుతాడు. ఇల్లు అడిగినప్పుడు లేదు మేము అందరం ఇక్కడ కాపులు ఉన్నాం, నీకు ఇక్కడ ఇవ్వడానికి కుదరదు అన్నారు అనుకో, దాన్ని మనం కులవివక్ష అంటున్నాం కదా. కులవివక్ష లేకపోతే మాకు ఇక్కడ ఇవ్వట్లేదు అంటున్నాం కదా. లేదు ఇంకో రెడ్లు ఉన్న ప్లేస్లోకి లేకపోతే ఇంకో బ్రాహ్మిన్స్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అందరూ మేమే ఉన్నామండి ఇవ్వండి అంటే దాన్ని కులవివక్షగా మనం మాట్లాడుతున్నాం కదా. మరి ఇక్కడ రామాలయం వచ్చాడు కడతానంటే లేదు అందరం మేము ఉన్నాం కాబట్టి కట్టొద్దు అనే మాట ఒకరిద్దరన్నా కూడా అది కంప్లీట్ కమ్యూనిటీ మీద పడిపోయి ఇప్పుడు కమ్యూనిటీ అంతా దోషిగా నిలబడాల్సి వస్తుంది కదా. రామాలయం కడతారు, అక్కడ ఎవరు లేరనుకో, ఎవరు వెళ్ళరు గుడికి, ఎవరైనా ఉన్నారనుకో వెళ్ళి పూజ చేసి దండం పెట్టుకుంటారు. ఏం నొప్పి? ఎందురో బాబు ఇలాంటి గొడవలు తెస్తున్నారు. ఇదైతే మాత్రం చాలా కుట్ర ఉందండి దీని వెనకాతల. ఏంటి ఆ కుట్ర అంటే ఒకసారి ఈ ఫోటో చూడండి మీరు. పివి సునీల్ కుమార్ గారు పక్కన ఎవరో పాస్ట్ ఉన్నాడండి. ఇతను మొన్న కూడా ఏదో వీడియో చూశాను నేను. నన్ను కారులో పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేద్దామని ట్రై చేస్తున్నారు అని బోరుమని ఏడిచేస్తున్నాడు. అంతకుముందు ఈయన వీడియోలు విన్నాను నేను. మేము అలా చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు ఆయన. సడన్గా బోరుమని ఏడుతున్నాడు ఈయన. ఒకటే బోరుమని ఏడ్చే మెంటాలిటీ ఉంటే పోరాటాల్లోకి వెళ్ళకండి. లేదు పోరాటాల్లోకి వెళ్ళే ధైర్యం మీకుంటే దయచేసి ప్రాణభయంతో బోరుని ఏడవకండి. ఇది నేను ఆయనకి ఇచ్చే సలహా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే రఘురామరాజు గారి మీద డైరెక్ట్గా మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పివి సునీల్ కుమార్ గారు, మరొక ఆయన, వీళ్ళు ముగ్గురు ఒక ఫోటో ఒక ఫ్రేమ్లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఇన్నర్గా ఒక సర్కిల్లోకి వచ్చి వీళ్ళకి రఘురామరాజు గారు అంటే నచ్చలేదు అనుకో, ఒరే బాబు ఇగో నేను ఆయన ఇగో మీ ఆర్గనైజేషన్ నుంచి రఘురామరాజు గారి మీద ఫైట్ చేస్తున్నామని వెళ్ళండి తప్ప మీకు దళితులను దళిత క్రైస్తవులను షీల్డ్గా మీరు అడ్డు పెట్టుకోకండి. ముందాళ్ళని పెట్టడం వల్ల పోతే వాళ్ళు పోతారు, మనం మాత్రం సేఫ్గా ఉందాం. ఒకవేళ వస్తే కనుక ఇక కొట్టేశారు పలానా రఘురామరాజుని కొట్టేశారనే అవమానం ఆయనకి వెళ్తుంది. లేదా ఆయన ఏమైనా అటాక్ చేస్తే ఏళ్ళ పోతారు అంటే సైన్యం పోతుంది తప్ప మేము సేఫ్గా ఉంటామనే ఈ రాచరికపు ఈ స్ట్రాటజీలు దయచేసి ఆపేయండి సార్. నేను ఫైట్ చేశాను సార్ జగన్ గారితో. ఎక్కడికన్నా వెళ్ళాలంటే నేను ఒక్కడనే, కేసులు పెట్టాలంటే నా ఒక్కడి పేరే, జైలు పోవాలంటే నేను ఒక్కడనే, రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే నా ఒక్కడమే. నేను ఎవరిని అడ్డు పెట్టుకోవాలి, నా వెనకాల బోల్డ్ మంది ఉన్నారు. ఎవరిని అడ్డు పెట్టుకోలే, నాతో పాటు 10 మంది మీద కేసులు పెట్టించలే, ఎవరిని చేయలేదు. ఏంటండి ఏంటి ఈ యుద్ధ రీతి? ఏంటి ధైర్యవంతుడు చేసే పనేనా ఇది? డైరెక్ట్గా ఎదుర్కోండి. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు డైరెక్ట్గా వీడియోలు మాడుతున్నాడు, అలా ఎదుర్కోండి. లేదు ఆ రఘురామరాజు గారిని మీరు అడ్డుకోవాలనుకుంటున్నారు కదా, మీ సంఘ సభ్యులు ఎవరు ఉంటారు కదా, ఆ సంఘ సభ్యులు పంపించి ఇదిగో మేము సునీల్ కుమార్ గారి సంఘం నుంచి వచ్చాం నేను ఆపుతున్నాం, అడ్డుకోండి. దెబ్బగా ఉంటుంది. అమాయకమైన దళితుల్ని దళిత క్రైస్తవుల్ని కేసులు ఇరికించేస్తున్నారేంటి? దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? అడ్డుకోవాల్సిన అవసరం ఏది? ఆ నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఆకివీడి పెదపేటలో ఉన్న దళితులకి ఏమొచ్చింది? వాళ్ళకేం చేయదు, వాళ్ళకేం సంబంధం లేదు. లేదు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఇప్పుడు ఇక్కడ ఆ రామాలయం కట్టేస్తే ఏదో ఇప్పుడు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది వాళ్ళందరినీ భయపెట్టి రండి జస్ట్ నిరసన తెలియజేద్దామని రోడ్డు మీద తీసుకొచ్చి మీరేమో ఈయన మీద మీ పాత కక్షలు తీర్చుకోవడానికి ఆయన మీద దాడి చేస్తే ఇప్పుడు ఆయన కేసు పెడితే పోయేది ఎవరు జైలుకి? అమాయకులు పోతారు అక్కడ. ఏం పని అండి ఇది? ఈ రాష్ట్రంలో అసలు ఇంత అశాంతిని నింపేస్తున్నారేంటి? కదా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక పాయింట్ మాత్రం బాగా ఫోకస్ చేశారండి. 2024 ఎలక్షన్లో క్రిస్టియన్ దళిత్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా రప్పించాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దళితుల పట్ల క్రైస్తవుల పట్ల ఇక క్రూరంగా ప్రవర్తిస్తుంది అనేది క్రియేట్ చేసైనా సరే ఆ వెళ్ళిపోయిన ఓటింగ్ని వెనక తెచ్చుకుందాం అనే స్ట్రాటజీ చాలా గట్టిగా చేశాడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చూడండి, దళితుల మీద దాడి, దళితుల మీద వివక్ష, దళితుల మీద అది, దళితుల మీద ఇది, క్రిస్టియన్ల మీద అలా, క్రిస్టియన్ల మీద ఇదే వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు కూడా అది ఇంకా గ్రహించలేదు. అరే మనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న దళిత ఓటింగు క్రిస్టియన్ ఓటింగు మనకు కన్వర్ట్ అయింది, మనకు డైవర్ట్ అయింది అనే విషయం తెలుగుదేశం కూడా ఇంకా పూర్తిగా గ్రహించలేదు. కానీ
జగన్మోహన్ రెడ్డి గ్రహించేస్తాడు కదా, అంతే లెక్కలన్నా షార్ప్గా ఉంటాడు కదండి. పోయిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చేయండి గొడవలు. దానికి అపాయింట్ చేస్తాడు కొంతమందిని. వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధం లేనట్టు ఉంటారు. కోట్లు, షూట్లు, బూట్లు, మేకప్, పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ దిగిపోతారు అంతే. దిగిపోయే వాళ్ళు అటు మోడీ గారినో లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తారు. మళ్ళీ లాస్ట్లో జై భీమానో, జై మాలానో, లేకపోతే మేము క్రిస్టియన్స్ అనో చెప్పి ఒక డైలాగ్ వేసేసి మొత్తం ఆ శత్రుత్వాన్ని అంతా తీసుకొచ్చి ఈ వర్గాల మీద, అమాయకమైన వర్గాల మీద పెట్టేస్తున్నారు. రఘురామరాజు గారు కూడా కాస్త ఆలోచించి సంయమనం పాటించి దీని వెనక్కున్నవాడు ఎవడో, అక్కడికి వచ్చిన అమాయకులు లేకపోతే మహిళలు రండి మనం ఎలాగ వెళ్దాం, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ వేరే మతం నుంచి వచ్చి మన మతాన్ని ఇచ్చేసేపోతున్నారని వాళ్ళని బెదిరిస్తే పాపం వాళ్ళు తెలియక అమాయకంగా వస్తారు ఏదో నిరసన అంటే. కానీ ఇలాంటి దాడులు చేసే వాళ్ళని ఇరికించేస్తారని వాళ్ళకి తెలియదండి. దయచేసి అక్కడ ఉన్న అమాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా త్రిపుల్ గారిది. ఎందుకంటే వాళ్ళు మీ నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మీకు కన్న బిడ్డలతో సమానం. కూలంకషంగా ఆలోచించండి. నిజంగా ఎవడైనా ఈ వైసీపీ ప్రోద్బలంతోటో లేకపోతే ఈ సునీల్ గారి లాంటి వ్యక్తుల ప్రోద్బలంతో వాళ్ళ సొంత కక్షలు తీర్చుకోవడానికి కనుక ఇక్కడ కులాన్ని మతాన్ని కనుక వాళ్ళు అడ్డు పెట్టుకుంటే దానికి ఉపయోగపడిన ప్రతి ఒక్కరు కూడా చట్టపరంగా శిక్షించండి. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి. అయితే ఇంకో మాట కూడా ఏంటంటే వాళ్ళకి మాత్రం త్రిపుల్ గారు అవకాశం ఇవ్వద్దండి దయచేసి. మీరు మీ సొంత గ్రామాల్లోనో సొంత నియోజకవర్గాల్లోనో ఇలాంటి ఒక శత్రువర్గాన్ని మీరు తయారు చేసుకోకండి. ఎందుకంటే అలాంటి శత్రువర్గం తయారు చేసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పని చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఏదైనా మీ మీద ఇలాంటివి ఏమైనా చేయించాలన్నప్పుడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో చేయించేసి రఘురామరాజు గారికి వాళ్ళకి గొడవ కాబట్టి వాళ్ళకి అలాగే అని చేతులు దులిపేసుకుంటారు. మీకు అసలు లోకలతో ఏంటండి, మీరేమో ఒక డిప్యూటీ స్పీకర్, మీకు ఒక స్టేజ్ ఉంది, ఒక ఏమనాలండి అది ఏదో ఉంటుంది ఆ మాట ఇప్పుడు సరిగ్గా రాలేదు. కానీ అలాంటి వ్యక్తి మీరు మీ నియోజకవర్గంలో ఉన్న సామాన్యులతో మీరు బాహాబాహి తలపడిపోవటం అది ఏం బాగోలేదండి. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనేవారు చూడండి, అప్పుడు ఒక హీరోయిజం కనిపించింది మీలో. ఎప్పుడూ కూడా బలవంతుడు లేకపోతే ఒక చెడ్డ వ్యక్తి, ఒక దుర్మార్గుడితో తనకన్నా బలమైన వ్యక్తితో కనుక తలపడితే అతన్ని హీరో అంటారండి. కానీ తనకన్నా తక్కువ అంటే బలహీనులతో లేకపోతే అధికారం లేని వాళ్ళతో తలపడితే అది హీరోయిజం అనిపించుకోదు సార్. వద్దండి. మీ నియోజకవర్గాల్లో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనుకోండి, జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రెడ్లు చాలామంది క్రిస్టియానిటీలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అధికారం, అంతే తప్ప అతను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లుగా ఎవరుంటే వాళ్ళ మీద నేను టార్గెట్ చేస్తాను, వాళ్ళని నేను శత్రువులుగా చూస్తాను అనుకోవటం న్యాయం కాదు సార్. అది న్యాయం కాదండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా మా అన్న సమానులైన రఘురామరాజు గారికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను దయచేసి వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు లేకపోతే మరొకరు ఇలాగా గుంపులో గోవిందల్లాగా వాళ్ళని యాడ్ చేసేసి మీ మీద ఇలాంటి దాడులు చేసి అది దళితుల మీదకో లేదా అక్కడ ఉన్న అమాయకమైన క్రిస్టియన్స్ మీదకి బలహీనల మీదకి తోసేస్తే దాన్ని కొంచెం మీరు గ్రహించి చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అయితే కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇలాంటి గొడవలు జరిగే అవకాశం ఇవ్వకుండా, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఎంత ఇది చేసినా వాళ్ళకి కావాల్సిన గొడవలు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని ప్రజలకు తెలియకుండా ఉండాలంటే ఈ గొడవలతో మేనేజ్ చేద్దామని చూస్తున్నారు. వీలున్నంత వరకు కూటమి నాయకులు ఆ గొడవే జరిగే అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తే జరిగే అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుందని మరొక్కసారి అన్నగారైన రఘురామరాజు గారికి తెలియజేస్తున్నానండి.